నేను చెప్తే ఎవరు నమ్మరు, మొదలు నమ్ముతూ ఉండలేదు 20 సంవత్సరాల క్రితం. డయాబెటీస్, గ్యాంగ్రీన్, రేపు కాలు కట్ చేయాలని 100 మంది క్యూలో నుంచున్నారు అన్ని హాస్పిటళ్ళల్లోనూ. మల్లేశ్వరంలో యాంపుటేషన్ హాస్పిటల్ ఉంది. రోజుకు 88 మందిని ఒక్కొక్క రూమ్లో కాలు అలా తీసి పడేస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్లో ఇక్కడ 80 మంది అయితే అక్కడ 160 మందికి తీసేస్తున్నారు. అంటే డయాబెటీస్ వస్తే అక్కడికి ఆగదు. కొందరికి కాలు తీసేయాలి గ్యాంగ్రీన్ అని, కొందరికి కిడ్నీ లేచిపోతుంది డయాలిసిస్, కొందరికి కళ్ళు పోతున్నాయి, కొందరికి మొనకాలు న్యూరోపతి తీసేసి కొత్త కాళ్ళు వేస్తాం రండి అంటున్నారు. అన్నిటికీ కొత్త కాలు, కొత్త కిడ్నీ, కొత్తది ఎక్కడి నుంచి తెస్తున్నారో. పాడైందుకు ఎందుకు ఉంది అని చూడట్లేదు. కాలు తీసేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ కొత్త కాలు పెడతారే, కృతక కాలు పెడతారు, అదొక బిజినెస్. పొద్దున టూత్ పేస్ట్లో నుంచి మొదలు పెడితే కాఫీలు, ఇడ్లీలు, దోశలు, పూరీలు, పుల్కాలు ఇవన్నీ మీరు నోట్లో వేసుకున్న 100 గ్రాములు బియ్యం పిండి నుంచి 35 గ్రాములు గ్లూకోజు 15 నిమిషాల్లో రక్తంలోకి వచ్చేస్తుంది. 15 minutes, దట్స్ ఆల్ ఇట్ టేక్స్. గోధుమ పిండి వేసుకుంటే ఇంకా ముందు వచ్చేస్తుంది. 100 గ్రాములు పూరీలు కానీ పుల్కాలు కానీ, డ్రై పుల్కా తింటున్నాం మేము, ఆయిల్ మంచిది కాదు. డ్రై పుల్కా తిన్నా అంతే, నూనె వేసుకొని పుల్కా తిన్నా అంతే 35 గ్రాములు మీ రక్తంలోకి వచ్చేస్తుంది. మొత్తం టిఫిన్ అయ్యే లోపల 45 గ్రాములు కాఫీలు, టీలు అంతా చేరితే 50 గ్రాములు గ్లూకోజ్ పొద్దున 10 గంటలకే మీ దేహంలోకి వచ్చేసింది. 10 గంటలకు ఆఫీస్కి పోతే మళ్ళీ ఒక కాఫీ, అట్లా పోయి కాఫీ తాగొస్తాం, ఇట్లా పోయి టీ తాగొస్తాం. ఇంకా టీలు కాఫీలు ఎండాకాలం జ్యూసులు తాగుదాము. ఒక్కొక్క జ్యూస్లో మీకు 50 గ్రాముల నుంచి 100 గ్రాములు చక్కెర వేసి బుర్ర అని తాగొచ్చి ఆహా అని మందం అయిపోయింది. రక్తం అంతా చేరి ఆ మందం ప్రవహించకుండా హార్ట్ బీట్ తప్పుతూ ఉంటే, ఓహో హార్ట్ బీట్ తప్పుతుంది, నీ రక్తంలో హార్ట్ బ్లాక్స్ అవుతున్నాయి, రక్తం మందమైపోయింది, ఈ ట్యాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు తీసుకుంటూ ఉండు, ఏం ప్రాబ్లం లేదు. అరే ఆ చక్కెర నోట్లో పోకుండా చూసుకోరా నాయన, అది మందం అవుతుంది. ఇప్పుడు చక్కెర నీళ్ళలో వేసి ఒక 2 నిమిషాలు వేడి చేస్తే ఏమవుతుంది? పాకం అవుతుంది. మీ దేహం టెంపరేచర్ ఎంత ఉంది, ఆ టెంపరేచర్లో మీరు చక్కెరలో వేస్తుంటే పాకమై కూర్చోండి ఉంది. పాకమై కూర్చుందిరా బాబు, అందుకే రక్తం పారట్లేదు అని ఎవడైనా చెప్పాడు? లేదు ఊరికాయ తింటే మీకు బీపీ వచ్చింది అంటాడు. ఉప్పుకు బీపీకి సంబంధమే లేదు, కానీ చక్కెరకు ఉన్న సంబంధం అని ఏ డాక్టర్ ఇంతవరకు మీకు చెప్పలేదు. అంతెందుకు, మీరు మీ భార్య మర్చిపోయి ఉప్పు ఒకసారి సాంబార్లో ఎక్కువ వేసింది అనుకోండి, రెండోసారి మర్చిపోయి ఒకసారి వేసింటుంది, ఏదో ఇంట్లో గలబల మర్చిపోయాను ఇంకొకసారి ఉప్పు వేశారనుకోండి, ఆ సాంబార్ ఎవరైనా తింటారా? భార్య కూడా తినదు, ఉప్పు కషమని. అదే మర్చిపోయి గులాబ్ జాముకి ఇంకో 4 చెంచాలు చక్కెర ఎక్కువ వేసాం అనుకో, హేమావతి చాలా బాగుంది, ఇంక 2 గులాబీలు తీసుకురా అంటాం. అంటే ఉప్పు మనం కావాలన్నా తినలేము. నాకంటే మీరు కొద్దిగా ఎక్కువ ఉప్పు తినొచ్చు, ఇంకొక ఊరగా ఎక్కువ తినొచ్చు, అంతేకాని ఉప్పు మన నోట్లోకి పోమన్నా పోదు. కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఉప్పు వల్ల మీకు బీపీ వస్తుంది అంట. నిజంగా బీపీ వస్తుంది ఈ చక్కెర వల్ల, ఈ కాఫీ వల్ల, ఈ టీ వల్ల, ఈ పాల వల్ల అని ఏ డాక్టర్ మీకు చెప్పట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఊరగాయ అతి అద్భుతమైన పదార్థం. నిమ్మకాయ ఊరగాయ, టమోటా ఊరగాయ, చింతపండు ఊరగాయ, మామిడికాయ ఊరగాయ, ఉల్లికాయ ఊరగాయ, ఇవన్నీ ఆల్ఫా హైడ్రాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటారు. టార్టారిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, మామిడి పండులో గ్యాలిక్ యాసిడ్ అని, గోంగూరలో ప్రోటోకోచిక్ యాసిడ్ అని ఇంకొకటి అద్భుతమైన పదార్థాలు. ఇవి అద్భుతం. ఎంత అద్భుతం అంటే మీ దేహంలో క్యాన్సర్ని పుట్టించే కారకాలని 1 నిమిషంలో నిర్వీర్యం చేస్తాయి. అంటే మన దేశంలో ఊరగాయ కూర్చుకొని ఇట్లా ఇంతేం తినము, చివరకు పెరుగన్నంలో కొద్దిగా నంజుకొని తింటాం. ఆ కొద్ది అంశమే చాలు మన దేహంలో క్యాన్సర్ని దూరం చేసేదానికి దోహదపడుతుంది. ఇంత అద్భుతమైన ఆహార పద్ధతిని అనారోగ్యం అని చెప్పి ఊరగాయని మన అరిటాకుల నుంచి తీసేసి చివరికి ఇచ్చింది వీళ్ళు ఏమిటాయంటే ఐస్ క్రీములు.
ఆ ఐస్ క్రీమ్ తిని హార్ట్ బ్లాక్ అవుతున్నాయి పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి. ఇది ఆహార సంస్కృతిని పూర్తిగా నాశనం చేసే అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్న మోసం. ఏ ఒక్క డాక్టర్ అయినా మీరు ఐస్ క్రీమ్ తినొద్దండి మంచిది కాదు అని చెప్పాడా? లేదు. ఊరగాయ తినొద్దండి అని అందరికీ చెప్తున్నారు. ఒకరికొకరు ఊరగాయ తినొద్దు అంట. వాడెవడో అమెరికాకు పోయిన వెంటనే ఫోన్, అమ్మా మీరు ఊరగాయలు ఎక్కువ తింటున్నారు, కొబ్బరి చట్నీలు ఎక్కువ తింటున్నారు, ఆఫ్ చేయండి. అక్కడ మాంసము, పిజ్జాలు, బర్గర్లు తిని హార్ట్లు పుట్టుకు అని చనిపోతున్నారు. దాని గురించి ఎవరు చెప్పట్లేదు. కొబ్బరిలో కొలెస్ట్రాల్ లేదు, ఊరగాయలో బీపీ లేదు. ఉండే బీపీ, ఉండే రోగం, ఉండే షుగర్ అంతా షుగర్లో, పాలల్లో, కాఫీల్లో, టీలో ఉంది. కానీ ఏ ఒక్క డాక్టరు, ఏ ఒక్క విజ్ఞాని, ఏ విశ్వవిద్యానిలయం దీని గురించి చెప్పట్లేదు. దానికి తోడు పుస్తకాల్లో రోసుకొని పాలు మంచిది, బియ్యం మంచిది, గోధుమలు మంచిది, ఇది తినండి అది తినండి అని ఈ డాక్టర్ల నుంచి, డయాబెటీస్ వచ్చిందా చపాతీ తిన్ను, చపాతీలో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంది, అది కూడా ఈ కల్మషాలు మీ చిన్న పోగుల్ని అంటుకుంటే సిలియక్ డిసీజెస్, అలర్జీ డిసీజెస్ అన్నీ వస్తాయి. నిర్నాళ గ్రంథికలు నాశనం అవుతున్నాయి. అటువంటి భయంకరమైన పదార్థాన్ని ఆహారమని ఎందుకు నమ్మించారో? ఈ ఫర్టిలైజర్ కంపెనీలు పెంచుతున్నది గోధుమలు ప్రపంచమంతా. అందుకే అందరూ గోధుమలు తినేట్టు చేస్తున్నారు. చపాతీ మంచిది, చపాతీ ఆయిల్ వద్దు, పుల్కాలు మంచివి. వాట్ నాన్ సెన్స్. ఆ గోధుమల వైపు ముఖం కూడా చూపించకూడదు, అంత భయంకరం. ఎందుకంటే 1 కేజీ పెంచేదానికి 10,000 లీటర్ల నీళ్లను కట్టాలి. మొదటే చెప్పాను, నీళ్లు లేవు. చక్కెర 1 కేజీ పెంచేదానికి 28,000 లీటర్ల నీళ్లను కట్టాలి మనం సాగుబడి. ఇంత భయంకరమైన పదార్థాలని ఆహారమని నమ్మించి మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయటం ఒకవైపు అయితే, ప్రకృతి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం మనం. మన జీవితాలు పాడైపోవడం ఒకవైపు, మొత్తం ప్రపంచంలో ఉన్న మూగ ప్రాణులన్నింటినీ నాశనం చేస్తున్నాం. ఎందుకంటే మనకు కావాల్సిన ఈ పందుల్ని, కోళ్ళని, ఆవుల్ని పెంచేదానికి మొత్తం ప్రపంచంలో పెద్ద పెద్ద అడవులన్నింటినీ నాశనం చేసేసి ఈ సోయాబీను, మొక్కజొన్న, పశుగ్రాసం తయారు చేస్తున్నారు. ఈ సోయాబీన్ మంచిది, మీకు ప్రోటీన్ అని చెప్తున్నారు. మన దేహంలో ప్రోటీన్ అవసరమే లేదు. 6%, 7% ఉంటే చాలు. ఆ 7% ప్రోటీను మన సిరిధాన్యాల్లో, కొర్రల్లో ఉంది, అరికల్లో ఉంది, సామెల్లో ఉంది, అండు కొర్రల్లో ఉంది, ఊదుల్లో ఉంది. ఏ డాక్టర్ అయినా, ఏ విజ్ఞాని అయినా ఈ విషయాన్ని చెబుతున్నారా? లేదు, ప్రోటీన్ కావాలి తినండి, ప్రోటీన్ కావాలి తినండి అని వాళ్ళు చెప్పారని మన ఆయుర్వేద పండితులు పొద్దున్న లేచి మొలకలు చేసుకొని తినండి ఇందిన్ని అని చెప్పడం మొదలుపెట్టారు. మొలకల్లో ప్రోటీన్ ఉంది, 24% ప్రోటీన్ ఉంది. అంత తినకూడదు. మీరు కావాలంటే వారానికి ఒకసారి ఏదైనా బేడలు, అది పెసలు కావచ్చు, ఉలవలు కావచ్చు, కందులు కావచ్చు, శనగలు కావచ్చు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మీరు ఎక్కువ తింటే మీ పొట్ట అప్పుద్ది తెలుస్తుంది మీకు. గ్యాస్ పట్టుకుపోతుంది. గ్యాస్ ఇక్కడ ఇరుక్కుపోయింది, అక్కడ ఇరుక్కుపోయింది. ఈ మొలకలు తింటే ప్రోటీను, అంతేకాకుండా దాంట్లో కూడాను చాలా కార్బోహైడ్రేట్ ఉంది, మీ షుగర్ ఎక్కువైపోతుంది. ఇలా అవైజ్ఞానికమైన విషయాలన్నింటినీ వైజ్ఞానికమని చెప్పి మన నోట్లలో ఈ పదార్థాలు వేయటం వల్ల మన చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ రోగాలు వస్తున్నాయి. అంటే మనం చేయాల్సింది ఇంతే. ఈ అద్భుతమైన వరి అన్నాన్ని, ఏమి నువ్వు చెప్పేది? వరి అన్నం కాదంటున్నావా? వరి అన్నమే కాదు. ఎందుకంటే అది తిన్న వెంటనే మీ దేహంలోకి సగానికి సగం గ్లూకోజ్ని 15 నిమిషాల్లో నింపేస్తుంది. అదే మోసము, అదే రోగము. ఆ గ్లూకోజ్ను నిభాయించుకునేదానికి రక్తంలో కాలేయము, ప్లీహము, ఇంకా వేరే వేరే నిర్నాళ గ్రంథులన్నీ చేరి ఇది ఎక్కువైపోయిందని గ్లైకోజన్ తయారు చేస్తుంది, కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది, ట్రైగ్లిసరైడ్స్ తయారు చేస్తుంది, రుమాటిక్ ఫ్యాక్టర్ తయారు చేస్తుంది, కొవ్వు తయారు చేస్తుంది, మాంసం తయారు చేస్తుంది. అందరూ ఈ బాతు ఆ బాతు తినుకొని బాతుకొంబుట్టిదారే అంటారు కన్నడದಲ್ಲಿ. బాతుకోవడం అంటే లావు కావడం అని. సో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు
80 కేజీలు 90 కేజీలు తూగుతున్నారు. ఈ బిస్కెట్లు, చాక్లెట్లు, కాఫీలు, టీలు, నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, గోబీలు, మంచూరీలు తిని 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 చిన్న చిన్న పిల్లలు. మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, 128 కేజీలు, 16 సంవత్సరాలు. అమెరికాలో ఒబిసిటీ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. ఒబిసిటీ అంటే ఊబకాయింపు, పేరు పెట్టేశారు దానికి. అరే ఎందుకయ్యా ఇలా హూ అని ఊపిపోతున్నారు, గాలి ఊపినట్టు అంటే మీరు తింటున్న పదార్థాలని ఎవరు చెప్పట్లేదు. డయట్ చేయండి. సో అంతా ఒకేసారి తినద్దు, 2 గంటలకు ఒకసారి తిను, 6 గంటలకు తిను, 8 గంటలకు తిను, 9 గంటలకు తిను, 12 గంటలకు తిను. తినడమే పని, ఇంకేమీ పని లేదు మనకి. ఇది డాక్టర్లు చెప్పేది మీకు. ఏంది 2 గంటలకు తింటూ ఉండని చెప్తున్నాడు ఈ డాక్టర్. అది ఎంత వైజ్ఞానికము! ఇంకేం పని లేదా ప్రజలకి? 2 గంటలకు తినడం అంటే ఇంకేం లేదు, చేస్తూ ఉండడం. మీరేమీ చేయొద్దండి, మేము రెడీ చేస్తాము ప్యాకెట్లలో, ఎంటీఆర్, మయ్యా, ఇది అది రెడీమేడు, ఆన్లైన్ చేయండి, ఆర్డర్ చేయండి, ఇంటికి తెచ్చిస్తాము. చూసారా, వంటింటిని మెల్లిగా వాణిజ్యకరణం, ఆహార పదార్థాలని వాణిజ్యకరం చేశారు. మీరు ఇంట్లో వంట చేసుకొని తినడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇంకా అనారోగ్యాన్ని ఇంకా వేగంగా మీ దేహంలోకి రావాలంటే ఇంకా కెమికల్స్ను వాడి ఈ ప్యాకెట్లలో మీరు తాగే కప్పులు, తినే ఇవన్నింటినీ ప్లాస్టిక్ కోటింగ్ చేసేసి మీకు అనుకూలం అనుకొని హైజీన్ అంటే పర్సనల్ హైజీన్ ప్లాస్టిక్ బాటిళ్ళలో నీళ్లు పెళ్ళిళ్ళలో పెడుతున్నారు. ముందు ఏం చేసేవాళ్ళం, లోటా తీసుకో, ఎత్తుకొని నీళ్ళు తాగు అని ఒకడు చెంబు తీసుకొని, రాగి చెంబు తీసుకొని నీళ్లు పోసేవాడు. అంటే నీళ్లు పారుతూ ఉంటే స్ట్రక్చర్గా ఉంటుంది. తామ్ರದ ఫలకంలో, రాగి ప్లేట్లో ఉంటేనూ స్ట్రక్చర్ అయిపోతుంది. కారణం ఇంతే, రాగి ప్లేట్ మీద డి ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతుంటాయి, నీళ్లను స్ట్రక్చర్ చేస్తాయి. పారుతుంటే జలపాతాల్లో, నదుల్లో నీళ్లు పారుతుంటే ఆ ఎనర్జీ ఆక్సిజన్ను, హైడ్రోజన్ని స్ట్రక్చర్ చేస్తుంది. ఆ ఎనర్జీ నీళ్లు నింపినప్పుడు కూడాను స్పృశిస్తూ ఉండేది రాగి ఫలకం మాత్రమే. అందుకే మన సాధు పుంగవులు, మునులు ఎక్కడికి వెళ్ళినా రాగి కమండలం తీసుకెళ్లేవాళ్ళు. కోపం వచ్చినా, ఇష్టమైన, శాపం ఇవ్వాలన్నా, వరం ఇవ్వాలన్నా ఆ నీళ్ళనే తీసుకొని నీ దేహం మీద వేసేవాళ్ళు. అంటే నీ దేహంలోనూ 75% నీళ్లు ఉంది, ఆ స్ట్రక్చర్డ్ వాటర్. అందుకే మీరు పాప వినాశం, ఆ జలపాతం మీద కూర్చుంటే పాపాలన్నీ బాగా అయిపోతాయి, గంగలో మునిగితే పాపం నాశనం అయిందంటే ఆ పారుతున్న నీళ్ళల్లో మీ దేహం 10 నిమిషాలు ఉంటే మీ దేహంలో ఉన్న రక్తము అన్నీ నీటి అంశమే. కాబట్టి స్ట్రక్చర్డ్ అయిపోతే కల్మషాలన్నీ పోయి మీరు బయటికి లేస్తే చైతన్యవంతులైనట్టు అనుభూతి జరిగేది. అందుకే ఇంతే కారణం. వేల సంవత్సరాల నుంచి సంగమాల్లో, పుష్కరాల్లో స్నానాలు చేయండి, మీకు ఇప్పుడు వెళ్ళి స్నానం చేయకండి, అంతా కలుషితం అయిపోయాయి. నిజమైన నీళ్ళు, పారుతున్న నీళ్ళల్లో, కొత్త నీళ్ళల్లో ఆ శక్తి, ఆ ఎనర్జీ, ఆ స్ట్రక్చర్డ్ వాటర్ వల్ల మీ దేహం పునీతమవుతుంది. అంతే ముందు వాళ్ళు చెప్పింది, ఇంకేమీ లేదు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి అని చెప్పింది ఇందుకే, మీ అసమతులనం బాగవుతుందని. ఇంతే. ఇవన్నీ బూటకం, ఇవన్నీ మూఢనమ్మకం అని మనల్ని నమ్మించి సైంటిస్టులు నిజమైన అద్భుతమైన పద్ధతుల్ని, క్రమాల్ని మన క్రమం నుంచి, జీవన క్రమం నుంచి తప్పించి అనారోగ్యకరమైన ఈ వైజ్ఞానికమని చెప్పి వాణిజ్యీకరణ అంశాలని మన జీవితాలకి జోడు చేసి అందరూ రోగులై సతమతమవుతుంటే మీ అయోమయ స్థితిని, మీ భయాన్ని డబ్బు చేసుకునే వ్యవస్థని సమాజం అంచెలంచెలుగా తయారు చేసింది అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు. బీపీ వచ్చింది డాక్టర్, తీసుకో లైఫ్ లాంగ్. థైరాయిడ్ వచ్చింది లైఫ్ లాంగ్. రుమటిజం వచ్చింది లైఫ్ లాంగ్. అంటే మీరు తాగుతున్న పాల నుంచి ఇలా అసమతులనం వల్ల, అంతెందుకు మగవాళ్ళకి ఉచ్చలు పోసేదానికి కష్టమైపోయి పక్కన అటాచ్డ్ బాత్రూమ్లు కట్టుకుంటారు. ఉచ్చలు వస్తే వెంటనే పక్కకి పట్టుకోలేదు. నరాల దౌర్బల్యం వచ్చి ఇవంతా మనం తీసుకుంటున్న ఈ ఒక్క పాలు, కాఫీ, టీల వల్ల జరుగుతుంది, అందులో ఉన్న చక్కెర వల్ల జరుగుతుంది అని ఏ ఒక్క డాక్టరు మీతో చెప్పట్లేదు.
చెబితే మీరందరూ ఈ కాఫీలు టీలు మానేస్తే మొత్తం ఫార్మస్యూటికల్ కంపెనీస్లో 35% లాస్ విదిన్ 2 days జరుగుతుంది. అయ్యో నువ్వేం నాయనా అక్కడ నించొని కాఫీ తాగొద్దు, టీ తాగొద్దు, పాలు తాగొద్దు అని గట్టిగా చెప్పేస్తున్నావు. కాఫీ ఆపటం అంత ఈజీనా? టీ తాగటం ఉండడం అంత ఈజీనా? పొద్దున్న లేస్తే కాఫీ కావాలి, బెడ్ కాఫీ కావాలి, ఇంకా లేవకముందు కాఫీ. నీవు అనకముందే తనకే కాఫీ కావాలి కదా, రెడీ చేసుకొని నేను తాగేశాను, నువ్వు తాగు, అక్కడ ఉంది తాగి వెళ్ళిపో అంటారు. అంటే ఆ కాఫీలో కెఫీన్ అనే ఒక ఆల్కలాయిడ్ ఉంది. నీవు 2-3 వారాలు తాగితే నాకు కావాలి 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 అని అందులో ఉన్న చక్కెర, ఆ కొవ్వు, ఆ కెఫీను నీ దేహంలో ఆ కిక్కు కొడితే ఆ దేహం మెదడులో దానికి అంటుకుపోయి బానిసలైపోయి కాఫీ కాఫీ టీ టీ టీలోనూ కెఫీనే ఉండేది. కాఫీలో నీకు 10 గ్రాములు కెఫీన్ ఉంటే 100 గ్రాముల్లో టీలో 18 గ్రాములు ఉంది, ఎక్కువ ఉంది. ఆ కాఫీలు టీలలో పాలు చక్కెర వేసుకొని తాగి 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 చివరికి ఏమైంది తెలుసా? మొత్తం అంతా ప్రపంచం కాఫీలు తాగి తాగి ప్రపంచంలో ఉన్న కొండ చర్యలన్నీ మొత్తం అడవులన్నింటినీ నాశనం చేసి కాఫీ ఎస్టేట్లు, టీ ఎస్టేట్లు బయలుదేరాయి. అంటే మీరందరూ కాఫీలు టీలు తాగడం వల్ల మన కేరళ కొట్టుకుపోయింది. ఎందుకు? కాఫీలు టీలు పెంచాలంటే కొండ చర్యల్లోనే, మన దేశమే కాదు మొత్తం ప్రపంచమంతా ఇది జరుగుతుంది. ఈ కాఫీలు టీలు ఇంత ఎక్కువగా ఎందుకు పెంచారు? ఆ కాఫీలు టీలు పెంచేదానికి ఫర్టిలైజర్స్ వాడాలని ఈ ఫర్టిలైజర్ కంపెనీలు దీనిలను తెచ్చి కూర్చోబెట్టాయి. పెద్ద 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 కంపెనీలు పనిచేస్తున్నాయి. అంటే మొత్తం ప్రపంచమంతా కాఫీలు టీలు తాగేట్టు చేస్తే మేము ప్రతిరోజు మీ నోట్లోకి పోతున్న ప్రతి ఒక్క చుక్క నుంచి డబ్బులు చేసుకోవచ్చు. చూసుకోండి, ఇది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. వీ డోంట్ నీడ్ కాఫీ, వీ డోంట్ నీడ్ చక్కెర, వీ డోంట్ నీడ్ పాలు, అన్నీ భయంకరమైన పదార్థాలే. కానీ ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు మీకు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ఈ విజ్ఞానులంతా ఈ కంపెనీల సైన్స్ని ముందుకు తీసుకువెళ్ళేవాళ్ళు విజ్ఞానం పేరుతోనే చెప్తున్నారు. కాఫీ తాగితే ఇక్కడ ఆనందం వస్తుంది, అక్కడ ఆనందం వస్తుందని చెప్పి పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంటల్లో చేసి చూపించి ఇంకా తాగేటట్టు చేస్తున్నారు. కానీ మీరు బానిసలు అయిపోతున్నారు, మన పర్యావరణం నాశనం అయిపోతుందని ఏ ఒక్కరూ కనెక్ట్ చేసి చెప్పట్లేదు. మీరు ఒక్క వారం కాఫీ తాగటం ఆపు చేయండి. అఫ్కోర్స్ కష్టమవుతుంది, దాని నుంచి బయటపడాలని మీరు ఆలోచించండి. కానుగ ఆకు కషాయం, కానుగ చెట్లు ఎన్నో ఉన్నాయి ఇక్కడ, చమురు ఆకు కషాయం, పత్తి ఆకు. బీటీ కాటన్ పత్తి తెచ్చుకొని తాగద్దండి, క్యాన్సర్ వచ్చేస్తుంది మరుసటి రోజే మీకు. నిజమైన పత్తి చెట్టు 20 సంవత్సరం పెద్దగా పెరుగుతుంది అది. ఆ ఆకుల కషాయం తాగితే మీలో ఉన్న హార్మోన్ అసమతులనము 6 వారాల్లో మీ దేహం నుంచి దూరం అవుతుంది. 6 నెలల్లో మీ మీతు మీద ఉన్న మీసాలు రావటం ఆగిపోతుంది. మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేస్తే చాలు, అందులో ఉన్న నానో పార్టికల్స్ మీ అసమతులనాన్ని నాశనం చేస్తుంది, సమతులనం చేస్తుంది. ఇంతకుముందు మనం దేవాలయాల్లో రావి చెట్లు కట్టుకొని దాని పక్కన ఒక వేప చెట్టు వేసి లక్ష్మీ విష్ణు అని పేరు పెట్టుకొని దాని చుట్టూ తిరిగితే ఇన్ఫ్యాక్ట్ పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుట్టేవాళ్ళు. అదే నా దగ్గరికి వచ్చిన 1000 మందికి రావి ఆకు కషాయం, వేప ఆకు కషాయం, జామ ఆకు కషాయం తాగించి అందరి అసమతులనాన్ని 100కి 100 మందికి పిల్లలు పుట్టేట్టు. ఐవీఎఫ్లో అవసరం లేదు, బీఈవీఎఫ్లో అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. వీర్యం లేదు, పెళ్ళయింది 10 సంవత్సరాలైంది, పిల్లలు పుట్టడం లేదని మగవాళ్ళకు చూపించకుండా ఆడవాళ్ళకు మాత్రమే చూపిస్తుంటారు. ఈ డాక్టర్లు కూడా మగవాళ్ళకి వీర్య కణాలని పెంచే స్తోమత లేదు, మందులు లేవు, సో నీతో ఏం పని లేదు, మాకు నీతో ఏం లాభం లేదు, ఆడవాళ్ళకి ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఈ హార్మోన్ ఆమె నుండి గబ్బులేపేసి వాళ్ళ ఆరోగ్యాన్ని చివరికి పిల్లలు పుట్టడం లేదు, ఐవీఎఫ్ చేస్తాం. ఇక్కడ ఉండి యాక్చువల్లీ ప్రాబ్లం వచ్చి వీర్య కణాలు లేవు, ఇక్కడ 0 అయిపోయి కూర్చో. వెంట్రుకలు లేచిపోతున్నాయి,
బట్టతల ఆడవాళ్ళలో 100కి 2 అయితే మగవాళ్ళలో చెప్పాల్సిన పని లేదు. 100కి 80 మందికి బట్టతల, 20 సంవత్సరాలకే 100కి 30 మందికి బట్టతల. దీనికి కారణం మీరు తాగుతున్న నీళ్లు, చచ్చిన నీళ్లు తాగుతున్నాం మనం. ఎప్పుడైతే పారుతున్న నీళ్లు తాగుతామో అది స్ట్రక్చర్డ్ వాటర్గా ఉంటుంది. మనం నీళ్ళని నిలవ కొట్టి తెచ్చి ట్యాంకుల్లో, పాంకుల్లో, ప్లాస్టిక్ డబ్బాల్లో వేసుకొని ప్లాస్టిక్ నానో పార్టికల్స్తో తాగి మన చిన్న పేగుల్లో ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ కోట్ అయిపోయి నీళ్లను పీల్చుకోకుండా నీళ్లను దూరం చేసి హైడ్రోఫోబిక్ మన చిన్న పేగులు హైడ్రోఫిలిక్ ఉండాలి, అంటే నీళ్లను బాగా పీల్చుకునేట్టు ఉండాలి. అందు మీద నారు పీచు పదార్థం కోట్ అయి ఉంటే నీళ్లను పీల్చుకుంటాం. కానీ ప్లాస్టిక్ కణాలు కోట్ చేసుకుంటున్నాం. నీళ్లు ప్లాస్టిక్ డబ్బాలే, నూనె ప్లాస్టిక్ డబ్బాలే, పాలు ప్లాస్టిక్ డబ్బాలే, ఇంకేమిటి దోశలు కూడాను ప్లాస్టిక్ పెన్నాలే. ఇంకెందుకు ఇప్పుడు సాంబార్లు ఇది అది ప్లాస్టిక్ కవర్లలో వేసుకొని అందరూ ఈ గోబీలు ఆ గోబీలు అంతా ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ బాటిల్స్. ఇంతెందుకు నూనె కూడాను ప్లాస్టిక్, తేనె కూడాను ప్లాస్టిక్, ఊరగాయలు కూడాను ప్లాస్టిక్. ఇంతెందుకు ఆయుర్వేద చూర్ణాలు, మందులు కూడాను ప్లాస్టిక్ డబ్బాల్లో టన్నులు ఇచ్చేసి ఇది తీసుకుంటే అది బాగవుతుంది, అది తీసుకుంటే వెంట్రుకలు వస్తాయి, ఈ ఆయిల్ ఈ తీయేది. ఇక్కడ వెంట్రుకలు ఊడిపోతుంది లోపల నుంచి. సెలీనియము, జింకు, కాపర్ ఇలాంటి లవణాంశాలు పీల్చుకోలేక వెంట్రుకలు పుట్టుపుట అని ఊడిపోతుంటే బిఫోర్ ఆఫ్టర్ రండి మేము కూర్చుతున్నాము అంటే వీడు దేవుడిచ్చినట్టువే ఉండడం లేదు, ఇంక వీడు కూర్చున్నట్టు ఉంటాయి. 6 నెలలు మళ్ళా రా, నేను ఎందుకు ఉండేది? ఈ కృతక అంశాలని సైన్స్ అని బింబించి పెద్ద 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 ప్రకటనలు, ఎంత వైజ్ఞానికమైన విషయాన్ని ఈ విజ్ఞానులు అని పేరు పెట్టుకొని తజ్ఞులు మమ్మల్ని అందరినీ ఇలా మోసాలు చేస్తున్నారని ఏ ఒక్కరూ చెప్పలేదు. ఇదంతా పచ్చి అబద్ధాలు. పాలు తాగండి అని చెప్పడమే ఒక పెద్ద అబద్ధం. అది పరిపూర్ణ ఆహారం అని మన విజ్ఞానపు పాఠ్యపుస్తకాల్లో రాసుకొని రారాజిస్తూ వీళ్ళు సైన్స్ నడుపుతున్నారు. తల్లి పాలు తప్పని నోటికి ఏ పాలు పోకూడదు అని నిజమైన వాక్యం అది. పాలంటే ఏమిటి? తల్లి స్తనం నుంచి నేరుగా పిల్ల నోటికి పోవాల్సిన అద్భుతమైన అస్థిర పదార్థం. 1 నిమిషంలో మారిపోతుంది, అది నేరుగా వెళ్ళాలి మీ స్తనం నుంచి పిల్లోడి నోట్లోకి. అంత అద్భుతమైన పదార్థాన్ని పాశ్చరైజేషను, హోమోజినైజేషను, ఈఏషను, కోల్డ్ ఇది అని చెప్పి 15 రోజుల తర్వాత పిల్లల నోట్లో వేస్తే వాడికి రోగం రాక ఇంకేం వస్తుంది? ఒక డాక్టర్ అయినా ఈ పాలు తాగొద్దండి అని చెప్తున్నాడా మీకు? ఈ చక్కెర తినిపించొద్దండి అని చెప్తున్నాడా? ఇంత క్లియర్గా ఉంది, ఇంత సింపుల్గా ఉంది విషయం. సో మీరందరూ చేయాల్సింది ఇంతే. ఈ పాలు, ఈ కాఫీలు, ఈ టీలు రేపటి నుంచి ఆపు చేస్తే సగానికి సగం మీ ఆరోగ్యం అంతా కుదుట పడటం 6 వారాల్లో జరుగుతుంది. ఇది నా గ్యారెంటీ. తాగేదానికి అందరం ముందుండి తాగుతున్నాం. ఎక్కడ పోయినా కాఫీలు, టీలు, ఊరికినే కాఫీలు, టీలు. అదేవిడో గెస్ట్ వస్తే కాఫీ తాగుతావా, టీ తాగుతావా? రాత్రి 12 గంటలకు వచ్చినా కాఫీ తాగుతావా? ఎందుకు? పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి, కాఫీ పొడి రెడీగా ఉంది. అండ్ వీ హ్యావ్ నో షేమ్. పోలీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కాఫీ టీ తాగుతారు సార్ అంటే ఎంత మూర్ఖలమైపోయాం మనం. ఆయా కాలానికి ఆయా సమయానికి తగినట్లు మన దేశంలో కషాయాలు ఉండేటివి. వేడి కాలంలో వస్తే మెంతాకు కషాయం కానీ మెంతులు దంచి మజ్జిగలో వేసిస్తే తాగితే చల్లగా ఉండేది. అదే చలికాలంలో వస్తే మిరియాలు జీలకర్ర వేసి కషాయం తాగిస్తే దేహం ఉత్తేజమయ్యేది. అంటే ఆ కాలానికి ఆ సమయానికి. అంతెందుకు చలికాలంలో, వేడి కాలంలో, గాలి కాలంలో ఏ కాలానికి ఆ చుట్టుపక్కల పెరుగుతున్న ఆకుల్ని తుంచుకొని వస్తే మళ్ళా 6 వారాల్లో ఆ చెట్టు మళ్ళా ఆకులు వచ్చేది. అంటే పర్యావరణాన్ని ఎంత అద్భుతంగా సంరక్షించే ఈ కషాయ సాంప్రదాయం ఉన్న మన దేశంలో కూడాను ఇప్పుడు
కషాయం అంటే ఈ డాక్టర్లు ఏం చేశారు, ఆయుర్వేద డాక్టర్లు 1 లీటర్ని 1/4 లీటర్గా కుదించండి అని గట్టిగా కషాయం అంటే ఎవరైనా ముట్టుతారు దాన్ని, అలా చెడ్డ పేరు తీసుకొచ్చేసారు. ఇన్ఫ్యాక్ట్ కషాయాలు చాలా అద్భుతమైనటివి, రుచికరమైనవి. 2 నిమిషాలు మరుగుతున్న నీళ్ళల్లో ఈ పారిజాత ఆకులు కానీ, లేకపోతే రావి ఆకు కానీ, జామ ఆకు కానీ, ఇవన్నీ క్యాన్సర్లని 6 వారాల్లో దూరం చేస్తున్నాయి. చెప్పాను కదా, ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు ఈ పారిజాత ఆకు, రావి ఆకు, జామ ఆకు కషాయాలని తాగి బ్రెయిన్ ట్యూమర్లు, బ్లడ్ క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్లు, గర్భకోశంలో గడ్డలు, సాదాపాకు అని ఇంకొక ఆకు ఉంది. ఆ ఆకు కషాయాలు తాగితే మీ దేహంలో ఎక్కడ గడ్డలు ఉన్నా కానీ కరిగిపోతాయి. అరటి బోధ కషాయం తాగితే చాలు, మీ కాలేయము, మీ మూత్రపిండము, మీ గాల్ బ్లాడరు, మీ మెదడులో ట్యూమర్స్ ఉన్నా కానీ కరగటం మొదలు పెడతాయి. దానికి తోడు ఈ అరికెలు, సామెలు భోజనం చేస్తే 6 నెలల్లో మీ క్యాన్సర్ మీ దేహం నుంచి అలా మాయమైపోతుంది. అలా చిటిక వేస్తే మాలమే. క్యాన్సర్ ఇంకా బాగా కాదు, లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. పైసా ఖర్చు లేదు, నీకు పైసా ఖర్చు చేయాల్సింది.